బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. సో స్పెషల్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వబోతా ఉన్నాడు. సో మరి మీ అందరి బిగ్ క్లాప్స్, సో బిగ్ జోస్, సో బిగ్ ఎనర్జీతో విత్ స్మైలింగ్ ఫేస్ తో మన గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేసుకుందాం. సో క్రౌన్ అంబాసిడర్ మిస్టర్ కె సోమశేఖర్ మావజీ, ప్లీజ్ వెల్కమ్ ద జూమ్ స్క్రీన్ మావజీ. బిగ్ Thank క్లాప్ మ్యూజిక్. you very much, Naresh. Thank you very much, leader. Good morning. Welcome, Martin. Welcome, Martin. Thank you. जय हो माँ जी, उनपर धन्यवाद जी, वेलकम माँ जी। जय माँ गुरुजी, Good morning, माँ Martin. गुरुजी, Thank you very much. Good morning, Naresh garu, Chinnarao garu, team. Welcome, Naresh. Chinnarao garu. Welcome, Tiger. Thank you very much. నా సౌండ్ ఓకే కదా? నేను జస్ట్ ఫ్లైట్ దిగేసి కార్లో వెళ్తున్నాను. ఓకేనా? ఎస్ మావజీ, క్లియర్. Yes, Martin. చలో నరేష్, నరేందర్ చెప్పండి. టైగర్, చిన్నారావు గారు. Thank you very much, Martin. మీ బ్లెస్సింగ్స్ జరుగుతున్నాయి. వెల్కమ్ మావజీ. సో ఈరోజు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరాలు మీ బ్లెస్సింగ్ దొరికినందుకు థ్యాంక్ యూ మావజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజా రేపా పండగ? రేపు మావజీ, మీరు వస్తే మాకు ఈ రోజే మావజీ. మళ్ళీ రేపు మీ టైం దొరుకుతుంది మావజీ మాకు. చలో, ఓన్లీ చిన్నారావు టీం మాత్రమే ఉందా నరేష్? అంతే ఈరోజు. ఎస్ మావజీ. చలో, గ్రేట్ టైగర్. వెల్కమ్ టు డైమండ్ క్లబ్ వన్స్ అగైన్. టైగర్, చిన్నారావు గారు డైమండ్ అయిపోయారు, రైట్? థ్యాంక్ యూ. మీరు జాయిన్ అయిన రోజే డైమండ్ అయిపోయారు. ఈ రోజు ఏంటి విషయం చెప్పు నరేష్. యాక్చువల్లీ నేను మార్నింగ్ 2:30కు లేచాను. 2:30కు లేచి 3 గంటలకు బయలుదేరి 5 గంటల ఫ్లైట్ పట్టుకొని నాగ్పూర్ లో దిగాము. ఇప్పుడే దిగేసి బయట లగేజ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. నాగ్పూర్ నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాం, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాం. అండ్ ఈ రోజు ఇక్కడ ఒక కాబోయే మర్కురీ లీడర్ అనమాట, నితిన్ జాదవ్ గారు ఇక్కడ నా పక్కనే కూర్చున్నాడు, రైట్? ఏ हमारा नितिन जादव जी, लीडर। थैंक यू सो मच महागुरु जी, आपका ब्लेसिंग मिल रहा है महागुरु जी। महाराष्ट्र से एमपी के लिए महागुरु जी हम बहुत लकी है, आप भी बहुत लकी है कि इतने बिजी शेड्यूल में भी महागुरु जी इतना वक्त दे रहे हैं। थैंक यू सो मच महागुरु जी। कुछ नहीं समझ रहा है इनको, రైట్ రైట్. సో మన మర్కురీ లీడర్ అన్నమాట ఒక రోజు బెంగళూరులో జాయిన్ అయ్యాడు బిఎస్ఎఫ్ లో ఉంటూ. అండ్ ఈ రోజు చూడండి, ఆయన డౌన్ లైన్ లో వీనస్ లైన్ కట్టి ఉండారనమాట. వాళ్ళ టీం కోసం అని ఈ రోజు వచ్చాను. ఈ రోజు కలవడానికి కారణాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్నటి రోజు సక్సెస్ఫుల్. నా సౌండ్ ఓకే కదా నరేష్? నిన్నటి రోజు టర్బో ఫాస్ట్ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. మీలో చాలా మంది టార్గెట్ అచీవర్ అయ్యి ఉంటారు. ఎవరైతే కష్టపడి టార్గెట్ అచీవర్ అయ్యారో వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే కొద్దిగా కష్టపడి దగ్గరలో ఉంటారో వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్. ఎఫర్ట్ పెట్టింటారు. ఏదో ఒక లెగ్ లో కొద్దిగా బిజినెస్ వాల్యూమ్ తక్కువ అయిపోయిండొచ్చు అనమాట. అండ్ అగైన్ కొత్తగా టార్గెట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే లెక్క. మీకు సోమవారం కానీ మంగళవారం కానీ మనకు అనౌన్స్ చేయొచ్చు, బట్ ఈ రోజే స్టార్ట్ అన్నమాట. ఈ రోజు నుంచి పంపే బిజినెస్ వాల్యూమ్ కొత్త టార్గెట్ లో కౌంట్ అవుతుంది. అండ్ పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి టార్గెట్ ప్లాటినం వరకునే కాదు, ప్లాటినం తర్వాత వాళ్ళకు కూడా ఉంటది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. రైట్. ఇప్పుడు పోయినసారి కూడా మన లీడర్స్ ఎఫర్ట్ పెట్టింటారు. ఆ ఎఫర్ట్ ఎంతంటే సింగిల్ ఇంజిన్ ఎఫర్ట్. అది ఎట్లా? నా డౌన్ లైన్ గెలిపిస్తే నాకు చెక్ వస్తుంది, అంతే కదా? గోల్డ్ అండ్ అబౌవ్ లీడర్స్ ఇట్లనే ఎఫర్ట్ పెట్టింటారు. ఏంటి? నా డౌన్ లైన్ లో ఎవరు ఫ్రెషర్, బ్రోంజ్, సిల్వర్, ప్లాటినం నేను కన్నా గెలిపించానంటే నాకు చెక్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇప్పుడేంటి తెలుసా? ఇప్పుడు గెలిపిస్తే కూడా చెక్ వస్తుంది. ఇప్పుడు గెలిపిస్తే చెక్ తో పాటుగా మన సొంత టార్గెట్ కూడా విన్ అవుతాం మనం, అవునా? అంటే కంపెనీ ఎంత గ్రేట్ కంపెనీ చూడండి. మనకి ఇంతకు ముందు టార్గెట్ మాత్రం ఉండే. మధ్యలో ఏం చేసింది? అందరూ చిన్నారావులు లాగా పుట్టరు కదా, అందరూ మీ నరేంద్ర, మీ నరేష్ గురుజీ లాగా పుట్టరు కదా. వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? కొంతమంది డైమండ్ అయ్యేంత వరకు ఒక టార్గెట్ కూడా గెలవని వాళ్ళు ఉంటారు. నిజమా నరేష్? డైమండ్ అయిపోతారు వితౌట్ ఫారిన్ టూర్ పోకుండా డైమండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం? వాళ్ళు తోపుడు బండి లాగా డౌన్ లైన్ తోస్తా ఉంటే అప్పుడప్పుడు డైమండ్ అయిపోతుంటారు. బట్ మన గ్రేట్ కంపెనీ ఏం చెప్పింది ఈసారి? ర్యాంక్ 4 తర్వాత ప్రతి ర్యాంక్ ఒక ఫారిన్ టూర్ ఇస్తాను, ఏదో ఒక ట్రిప్ ఇస్తానని చెప్పింది.